తామరనందు కొలువైన శ్రీ మహాలక్ష్మి మధురమౌచలి శ్రీ ఆండాళ్ మల్లినాడును ఏలిన అందమైన మయూరి శ్రీ ఆండాళ్ యాదవ కుల ప్రభువైన శ్రీకృష్ణునితో కలసి జీవింపతగిన శ్రీ ఆండాళ్ వేయర్ వంశజ విల్లిపుత్తూరు నివాస పెరియాళ్వారుల సుత అనడి తేజము శ్రీ ఆండాళ్ ఆండాళమ్మ శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి. 9వ శతాబ్దములో గోవిందుని ఆరాధించి ఆళ్వారులలో ఒకరైనది. నాట్యార్ తిరుమొഴി అన్ను ప్రబంధము 143 పాసురములతో రచించి శ్రీకృష్ణుని చేరుటకు ప్రయత్నించినది. ఈ ప్రబంధములోని ఒక భాగము వారణమాయిరం అనగా 1000 ఏనుగులు అని అర్థం. ఇందులో 10 పాసురములు కలవు. 15 సంవత్సరముల లేత ప్రాయంలో రచించిన ప్రబంధము. ఇందులో గోదాదేవికి వచ్చిన స్వప్నములో శ్రీకృష్ణ భగవానుడు ఆమెను వివాహమాడిన విధి విధానము తన చెలికి తెలియజేసినది. ఈ పాసురములన్నీ ఆమెకు శ్రీకృష్ణుని ఎడల ఉన్న అపారమైన భక్తిని, ప్రేమను తెలియజేస్తాయి. 1200 సంవత్సరములకు పూర్వము ఆమె తెలిపిన వివాహ విధులన్నీ ఇప్పటికీ వివాహములలో పాటిస్తున్నారు. యాదవ కుల ప్రభువైన పవిత్రుడైన శ్రీకృష్ణునితో కలసి జీవించుటకు తగినది శ్రీ ఆండాళ్. వేయార్ వంశజులు, అందమైన ప్రదేశమైన విల్లిపుత్తూరు నివాసులు అయిన పెరియాళ్వార్ల కుమార్తె అనడి తేజము శ్రీ ఆండాళ్. మెలి తిరిగిన పాంచజన్యమును గూర్చి దివ్యలీలలో నర్చిన ఎంబెరుమాన్ దివ్యాధరముల గూర్చి యోచన చేయు శ్రీ ఆండాళ్. తిరుమల్లి దేశనాయకి తాను వదలిన మాలలు రంగనాథునికి అర్పించిన ధీమణి స్వచ్ఛమై మధురమై ఉండు చిలుక శ్రీ ఆండాళ్. ఆమె దివ్య శ్రీ చరణములే శరణు. ఆమె దివ్య శ్రీ చరణములే శరణు. వంపు తిరిగియున్న పాంచజన్యమును దివ్య శంఖము, దివ్య లీలలు చేసినట్టి పరమాత్మ దివ్య అధర రుచి గురించి ఆండాళ్ళమ్మ గొప్పగా యోచన చేసినది. తిరుమల్లి దేశ నాయిక అయిన ఆమె
తాను ధరించి విడిచిన మాలలను రంగనాథునికి సమర్పించగల గొప్పతనము కలది. తోటలోని చిలుక వలె స్వచ్ఛత మాధుర్యము కలిగిన ఆండాళ్ దివ్య చరణములే మనకు శరణు.